పవిత్రాత్మ స్వరూపులకు ప్రియాత్మ బంధువులారా, శ్రీమద్భగవద్గీత చతుర్దశాధ్యాయ గుణత్రయ విభాగ యోగ. అంటే 14వ అధ్యాయము గుణత్రయ విభాగ యోగం. ఇందులో 3 గుణముల యొక్క విషయాలని చక్కగా వివరిస్తూ ఉన్నారు. మన అంతఃకరణములో ఉత్పన్నమైన వృత్తులు ఏ గుణానికి సంబంధమైనవో మనకు తెలుసుకోవడానికి ఆ గుణముల యొక్క వికారాలను మనకి స్పష్టం చేస్తూ ఉన్నారు. ఆ వృత్తులను బట్టి ఈ వృత్తి సాత్విక వృత్త, రాజసిక వృత్త, తామసిక వృత్త అని తెలుసుకోవడానికి వీలు పడుతుంది. ఏది వృత్తి ఉన్నదో ముందు ఆకారము, ఆ వృత్తి ఆకారాన్నే చూస్తుంది ఏ నేత్రాలు, ఆ ఆకారానికి సంబంధించిన భాషణాన్ని నోరు చూస్తుంది. దానికి తగినటువంటి చేష్టని శరీరము చేస్తుంది అన్నమాట. మనస్సు, వాక్కు, కాయము, త్రికరణములు ఆ వృత్తిని అనుసరించుకొని వస్తుంటాయి. అయితే కొన్ని దగ్గరలో మాత్రం దంభాచారమైనటువంటి తేడా ఉంటాయి. మనస్సులో ఒకటి ఉంటుంది, కాయ చేష్టక వృత్తి మాత్రం ఇంకోలా ఉంటుంది. అర్థమైందా? మనసులో మోసం చేయనని ఉంటుంది, బయటికి మాత్రం భక్తిగా ప్రవర్తిస్తుంది. అర్థమైందా? ఇవి మామూలు వీటిని బట్టి పోల్చుకొని కుదరదు, కానీ వాడి స్వభావం ఇవన్నమాట. అర్థమైందా? అందుకని అది ఆ విధంగా అవన్నీ చెబుతూ ఉన్నాడు. అయితే మరి ఈ విధంగా నిన్నను సత్వగుణం ఉండేటప్పుడు శరీరం వదిలిపెడితే మనకి ఎట్లా ఏది ప్రాప్తిస్తుందో నేను చెప్పాడు. యథా సత్వే ప్రవృద్ధేతు ప్రళయం యాతి దేహభృతు తదా ఉత్తమ విధాం లోకాన్ అమలాన్ ప్రతిపద్యతే. తదోత్తమ అంటే తదా ఉత్తమ, తదోత్తమ. కాబట్టి చెప్పాడు, యథా సత్వే ప్రవృద్ధేతు, సత్వగుణము అభివృద్ధిదాయకంగా ఉన్నప్పుడు ఏమి దేహభృతు. అర్థమైంది కదా? ఇటువంటి ఈ దేహం అంటే ఎవరు? శరీరం. దేహభృత్ అంటే జీవుడు అనమాట. ఈ జీవుడు ప్రళయం యాతి అంటే శరీరము విడిచిపెట్టేటప్పుడు ఎట్లాగంటే తదా ఆ సమయంలో ఉత్తమ విధాన్ లోకాన్. అర్థమైందా? ఉత్తమ విధాం. విత్తు అంటే ఏమిటి? జ్ఞానం. విత్ అంటే జ్ఞానం. వేత్తి విత్ అంటారు, వేత్తి జానాతి, విత్ విధో విధ. కాబట్టి వేత్తి జానాతి. అటువంటి ఉత్తమ జ్ఞానము సంబంధమైనటువంటి అమలాన్ లోకాన్, పరిశుద్ధములైనటువంటి లోకాలని పొందుతున్నారు. అయిందా? ఎవరు సత్వగుణము ఎవరికి అభివృద్ధి ఉంటుందో అటువంటి వారు ఆ సమయంలో శరీరము విడిచిపెడితే వారు ఇటువంటి ఉత్తమమైనటువంటి లోకాలని పొందుతారు. ఇక రజోగుణం చెప్తున్నాడు. రజసి ప్రళయం గత్వా కర్మ సంగిషు జాయతే తథా ప్రలీనస్తమసి మూఢయోనిషు జాయతే చెప్తున్నారు. ఇప్పుడు మనకి రజసి ప్రళయం గత్వా, రజోగుణం ఆధిక్యంగా ఉండేటప్పుడు శరీరాన్ని విడిచిపెడితే కర్మ సంగిషు జాయతే, ఎల్లప్పుడూ కూడా 24 గంటలు వాడికి ఒక తృప్తి ఉండదు. ఎప్పుడు పని, ఉదయం నుంచి సాయంకాలం వరకు కూడా పని. అటువంటి కర్మకి సంబంధమైనటువంటి వారిలో పుడతారు. అర్థమైనా? ఇక అందులో పుడతారు అది చెబుతూ ఉన్నారు. ఇక ఎందుకంటే వాళ్ళకి కర్మ అనేది కల్పించుకుంటూనే ఉంటారు. ఇక కర్మనే కల్పించుకుంటూనే ఉంటుంటారు. అయిగా కూర్చోబుద్ది దగ్గర ఏదో పనిచేసి 1 గంట 2 గంటల రెస్ట్, ఆ రెస్ట్ టైం కూడా ఇంకా ఓవర్ టైం తీసుకొని పనిచేస్తూనే ఉంటుంటాడు. అది తర్వాత ఈ కర్మాశక్తి ఎల్లప్పుడూ కూడా ఇది వైదిక కర్మాశక్తి కానీ, లోక సంబంధం జీవనయాత్ర కర్మాశక్తి కానీ,
ఈ రెండింటిలోనూ లీనమయ్యే ఉంటారు. ఇక ఆ తర్వాత చెప్తున్నాడు, తమసి ప్రలీనే సతి. తమసి అంటే తమో గుణము అభివృద్ధి నొందుతుండగా ఎవడైతే విడిచిపెడుతున్నాడో మూఢయో నిషుజాయతే. ఏమి ఇక అతను ఏమిటి, పామరుల గర్భములందు లేకపోతే పశుపక్షాది గర్భములందు జన్మ ఎత్తుతున్నాడు. అందుకని ఈ జన్మల యొక్క విషయాన్ని తెలుసుకొని అర్థమైందా, ఆ గుణము ఉన్నప్పుడు ఇటువంటి పరిస్థితి వస్తుంది కదా అని మనం బాగా విచారణ చేసి దాని నుండి పై గుణానికి వెళ్ళడానికి ఇప్పుడే మార్పు చేసుకోవాలి. మళ్ళీ మార్పు మరలేదు, శరీరం విడిచిపెట్టిన మార్పు లేదు, మళ్ళీ జన్మ వచ్చినాక మార్పు చేసుకోవాలి. శరీరం లేకముందే మనకి ఏ గుణము, ఈ గుణం మనకి ఉత్తమ లోకాలకి తీసుకెళ్తుందా అధోలోకాలకి తీసుకెళ్తుందా అన్నటువంటి విచారణ మనకి చాలా ఆ టైం అంటే ముందు ఉన్న గుణమే అది. ఆ టైంకి గుణం అంటే ముందు నుంచి ఏ గుణం అయితే ఉన్నదో ఆ గుణమే స్థిరం అయిపోద్ది లోపల. ముందు నుంచి ఉన్న గుణము స్థిరం అయిపోద్ది. వీడికి తెలిసినా తెలియకపోయినా ఆ స్థిరమైపోయిన గుణానుసారంగా పోతాడు. అంతఃకరణంలో దాచిపెట్టుకున్నాడు ఏది ఈ గుణం. ఆ గుణం సంబంధమైనటువంటిది మతున్నా మతి లేకపోయినా ఇది మతున్నా లాట్లో మతి లేకపోయినా ఈ ముందు జీవనకాలంలో ఏ గుణాధిక్యతతో అంతఃకరణం బాగా స్టాండర్డ్ అయిపోయిందో ఆ గుణ సంబంధించి పోతాడు. అందులో మరి డౌట్ లేదు. మారుతాడు, మాటలే. అంటే ఇప్పుడు అడిగిన ప్రశ్న ఏమిటంటే అంతకాలంలో ఆ గుణము విడిచిపెట్టేటప్పుడు ఈ గుణం అని తెలియదు కదా వాళ్ళకి. మరి ఎట్లా ఆ గుణానికి సంబంధించిన లోకం ఎక్కడ పోతారు అంటే జీవనకాలంలో ఏ గుణం అయితే లోపట ఉందో ఆ గుణమే స్టాండర్డ్ అయిపోద్ది. ఆ గుణం అది స్టాండర్డ్ అయిపోద్ది. అది అప్పుడు విడిచిపెట్టేటప్పుడు తెలివి ఉన్నా లేకపోయినా వీడికి కొమ్మలకు పోయినా ఈ గుణానుసారైన దానికి వెళ్ళిపోతాడు. ఏమి మనం పోతాడు అది అనమాట. అర్థమైందే. వాడి తెలివి లేకపోయినా కోమాలోకి 6 నెలలు ఉండిపోయినా 6 నెలల కోమాలు ఉన్నా మళ్ళీ ఏ జన్మకి వెళ్తాడు అంటే వాడికి అంతఃకరణలో సిద్ధమైందేకి వెళ్తాడు. అందుకని ఇప్పుడు చేంజ్ అంతఃకరణలో పరివర్తన తెచ్చుకోవడానికి కారణం ఇప్పుడే, తర్వాత రావు. మనము ఇది వినాలి, బాగా బాగా వినాలి. ఇప్పుడు మనం వినాలి. విని 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 ఎప్పుడైతే విన్నామో అప్పుడు ఆచరణకు వస్తాయి. మాంసాహారం మంచిది కాదు, మద్యపానం మంచిది కాదు అన్నటువంటిది ఈవేళ కాదు 100,000 సార్లు ఏనా అనుకోండి, ఆ రోజు మార్పు వచ్చేస్తుంది. అప్పుడు మానేస్తాడు. ముందు సేవనం చేయాలి కదా. ఈ గుణం మంచిది కాదు మంచిది కాదు మంచిది కాదు తెలిస్తే కొన్నాళ్ళకి అప్పుడు వదిలేస్తాడు. అప్పుడు దాని ఏందో లేదు ప్రయత్నం చేస్తుంటాడు కూడా. పూర్తిగా వదలడానికి కొంతమంది పూర్తిగా వదలలేడు, వెళ్ళి ప్రయత్నం చేస్తుంటాడు. చేసి మధ్యలో ప్రయాణం పోయింది అనుకో, వాడికి ఆ ప్రయత్నం కొంత పని చేస్తాడు. మళ్ళీ జన్మలోకి ఈ ప్రయత్నం తగ్గుతుంది అనమాట. అర్థమైందా? ఇప్పుడు 10 సబ్జెక్టులు పాస్ అయ్యాడు, 3 సబ్జెక్టులు ఉండిపోయినాయి, పనికి వస్తుంది. మళ్ళీ సార్ చదివేటప్పుడు 13 చదవకర్లే, ఆ 3 సబ్జెక్టులు పూర్తి అయిపోతాయి. అర్థమైంది కదా? ఇది కదా. అందుకు ఒకవేళ వాడు 3 సబ్జెక్టుల్లో కూడా ఒకటి ఏం చేస్తాడు, మళ్ళీ ఒకటి అయిపోతాడు. గట్టిగా ప్రయత్నం చేస్తే 3కి వెళ్తాడు. అలాగే ఈ గుణాల్లో కూడా అవి తగ్గించుకోవడానికి కొన్ని ఉండి ఇంకా మరి కొన్ని 1-2 సబ్జెక్టులు ఉండిపోయాడు. మళ్ళీ ఆ వచ్చే జన్మలో ఆ గుణం అక్కడించుకోవాలి. అర్థమైందా? అందుకని ఈ విచారణ అనేది అవసరం. ఏమంటే విచారణ వింటుంటేనే పోగొట్టుకోవాలని అనిపిస్తుంటాడు, లేకపోతే అనిపించదు. మన ఏదైనా వింటూ ఉంటుంటే అది వింటూ ఉంటుండే అయ్యో అయ్యో అనిపిస్తుంటాడు, ఫోన్లో తీసుకొని అనిపిస్తుంది. మళ్ళీ మామూలుగా వెళ్ళిపోతుంది బండి, మళ్ళీ అనుకుంటుంటుంది. అనుకోని ఒక రోజుకి విసర్పణం అవుతుంటుంది. వినలేదనుకోండి, మనం వినలేకపోతే తెలియదు కదా. రోజు వింటేనే మనకు వదలడానికి ఇంకేమే కొన్ని ఉండిపోతుంటే ఇక మరి అనుకుంటా ఉంటే అదే అది
అందుకని ఈ విధంగా చెప్పారు. కర్మణ సుకృతస్యాహు సాత్వికం నిర్మలం ఫలం రజసస్తు ఫలం దుఃఖం అజ్ఞానం తమస ఫలం. అదే ఇంకొకసారి చెబుతూ ఉన్నారు. ఏమయ్యా ఫలాలు ఏమిటి అంటే కర్మణ సుకృతస్య సుకృతస్య కర్మణ అంటే ఏమిటి? మంచి కర్మల యొక్క ఏమిటి ఫలం నిర్మలం. అది సాత్వికమైన ఫలము, అది నిర్మలంగా ఉంటుంది. ఆ ఫలంలో ఇంకేమి దోషాలు ఉండవు. మనం చేసిన మంచి పనుల వల్ల మనకు కలిగిన ఫలంలో ఇంక కల్తీ ఏమీ ఉండదు. ఒరిజినలే, మనం చేసింది ఒరిజినలే, వచ్చింది ఒరిజినలే. అర్థమైతే ఇది మిక్సర్ అయితే అది మిక్సరే అంటారు. చేసిన దాంట్లో మిక్సర్ ఉంటే ఆ ఫలం కూడా అది మిక్సర్గానే ఉంటుంటుంది అనమాట. ఇది ఒరిజినల్ అయితే అది ఒరిజినలే. సరే, అది చెప్తున్నారు ఇప్పుడు. ఇక రజసస్తు ఫలం దుఃఖం. ఇది రజసస్తు ఫలం ఏమిటంటే ఇది దుఃఖమే. ఎంత చేసినా రజో ఫలం ఏదోలా దుఃఖాన్ని ఇస్తుంటాయి. అర్థమైందా? ఇది ఏదో ఒక లోపం ఇంటూ ఉంటూనే ఉంటుంది. మనం ఎంత పని చేసినా అన్నీ ఆ పని అంత శుభ్రమని ఉండదు. ఇందులో ఒక అందులో లోపం. ఒక పూజ చేసామంటే అన్నీ ఉంటుందా? అందుకే లాస్ట్లో మంత్రలోపం, క్రియాలోపం, అర్థమైందా? వస్తు లోపం, ఏదో లోపం, ఏదేశ్వర అన్నీ క్షమించవయ్యా బాబు. మరి అన్నీ మరి ఆయన ఎడుకోపోతే ఎవరిని ఎడుకోండా ఓ ముక్క అనేసామనుకో, ఇక ఆయన పొరలేదు పొమ్మంటాడే. అనలేదు అనుకో, లోపం ఉండేదానికి కొంచెం తగ్గిస్తాడు పర్సెంటేజ్. 100 రావాల్సిందే ఓ 10% 20% తగ్గిపోతాడు. అర్థమైందే? మనము ప్రార్థించామనుకో మొత్తం ఇచ్చేస్తాడు ఫలం. అదనమాట కదా. అందుచేత సరే, మొత్తం మీద ఈ రజోగుణానికి ఫలం ఏమిటంటే దుఃఖం. దుఃఖం ఎందుకు అంటే ఆయనకి అంత ఓపిక లేదు. సత్వగుణం వరకు ఓపిక ఉండదు. వెళ్తాడు ఆ పని, అక్కడ పరిగెట్టాలి, ఇక్కడ పరిగెట్టాలి, ఇక్కడ అలసిపోయి వీడు వెళ్ళేసరికి ఆ పని కూడా అయిపోయింది అనుకోండి. ఆ పని కోసం వెళ్తాడు పాపం. మంచి పని ఏదో జరుగుతుంది, అందులో నేను వెళ్తే మంచిది, ఇందులో వెళ్తే మంచిది, ఇటు వెళ్ళి అటు వెళ్ళి 3 పక్కలు తిరిగేసరికి ఏమైపోద్ది? అలసిపోతాడు. ఈ అలసిపోయి వెళ్ళేసరికి అదే పని దొరకలేదు అనుకో, వీడి మాట బయటికి రాలేదు అనుకో, ఏమొస్తుంది? దుఃఖం. సత్తుకున్న వాడికి ఏం లే, పోయి మనకి ఆ పని ప్రాప్తం లేదు, మనకి ఎంతే వచ్చింది అనుకుంటాడు. వీడికి అది కుదరదు. అక్కడ పేరు రావాలి, ఇక్కడ పేరు రావాలి. అది అందుకని వాడికి దుఃఖం. వాడు చేసే పనులు కూడా మరి అలాంటివి ఉంటుంటాయి. ఇంకా చెప్తున్నాడు అజ్ఞానం తమస ఫలం. ఇంకోటి చెప్పాడు, ఈ తమో గుణ వాడికి ఏం ఫలం అంటే అవివేకం. అంతే, వీడికి అంతా అజ్ఞానం. అజ్ఞానం తమో గుణ నిద్ర అంటే ఎప్పుడు ఆ నిద్ర వస్తే కానీ అంతకన్నా ఎక్కువ లేదు. అందుకని ఈ ప్రకారముగా ఈ ఫలాల్ని చెప్తూ ఉన్నారన్నమాట. సత్వ ఇంకా చెప్తున్నారు సాత్వికట్లో మళ్ళీని. సత్వా సంజాయితే జ్ఞానం రజసో లోభ ఏవ చ ప్రమాదమోహో తమసో భవతో అజ్ఞానమేవ చ. ఓం సత్వాత్ సంజాయితే జ్ఞానం. సత్వాత్ సంజాయితే జ్ఞానం. అయ్యా, సత్వగుణం వల్ల ఏం కలుగుతుంది అని ప్రశ్న. అర్థమైందా అందరూ? సత్వగుణం వల్ల ఏం కలుగుతుంది? సత్వం వల్ల జ్ఞానం కలుగుతుంది. సత్వం వల్ల జ్ఞానం. అది ఏమి జ్ఞానము? ఒక వస్తువు ఆ వస్తువు యొక్క విశేషం తెలుసుకోవడానికి అది మంచిదా చెడ్డదా, ఆ వస్తువులో ఉన్న దుర్గుణాలు ఏమి సద్గుణాలు ఏమి, మనకి సత్వగుణం ఉన్నవాడికి అది చక్కగా అర్థం అవుతుంది. అంతకన్నా అది ప్రతి విషయంలో వాడికి అర్థం అవుతుంది సత్వగుణం ఉన్నవాడికి. సత్వగుణం ఉన్నవాడు మనం మాట వచ్చిందనుకోండి గబాలన ఎందుకంటే ప్రకృతి స్వరూపంగా రెండు అనేసాం అనుకోండి, ఎవరికైనా సత్వగుణుడు ఏమనుకుంటాడు? అదే 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 కోపంతో అనేసాం కానీ మనం అన్ని మాట మంచిది కాదే. తర్వాత వెళ్ళి ఏమండి నేను ఏదో కోపాలు అనేసాను కొంచెం ఇచ్చండి అంటాడు. ఎవరు? రజోగుణుడు ఒప్పుకోడు. కరెక్ట్గా అనేసి వచ్చాను నేను ఏమంటాడు.
మళ్ళీ వీడితో పక్క వద్దే నేను సరిపోలేదా సరిపోయిందయ్యా నువ్వు అది కరెక్ట్ అందమే వాడికి ఆ కొవ్వానికి కింద అంటాడు ఎవడు అంటాడు. మరి దీనికి ఒప్పుకోడు క్షమాపణ ఏముండదు. నువ్వు ఆ తిట్టబెట్టే ఏమే వాడు ఆ తోపు వచ్చాడు వాడికి అన్నడు మంచిది అంటాడు వీడు అలా వాడు అర్థమైందా అబ్బో ఏదో తిట్టేస్తాడు పాప కోపం మీద తర్వాత సారీ అంటాడు ఇంకేడు చెబెత్తుమని చెప్తాడు అర్థమైందా. ఇది విజ్ఞానం. మనమే బురదలో కాలు పెట్టావు తమగున్న వాడు కడుక్కోడు ఎందుకంటే ఎవరైనా కడగాలి వాడికి ఎవడు కడుగుతాడు ఏం కాలులో కదంటే ఎంతమంది ఈదలు పోతుంది ఒకడో నాకు కాలు కాలు నేనేం చేయాలంటాడు వాడేమో బురదలో ముంచాడు కాలు ఏమయ్యా బురద అంతా కాలుకుంది నువ్వేం అలాగంటే ఏమండి పక్కవాడిని ఇందాకే వచ్చాడు వాడికి కనపడదు నా కాలు కరగడం ఏమి ఇది కాలు ఇది కొడుకోడు వాడు అంత స్వామి ఎవడు అర్థమైందా. కానీ తమోగుణం వాడు సత్వగుణం వాడంటేనే అది రజోగుణం వాడు ఏమయ్యా చూస్తూ ఊరుకున్నావేంటి స్నేహితులు ఉంటారు కదా నీ స్నేహం వింటేనే వీడు చేయి పెట్టకున్నాడు కదా వాడి సరి కడిగించలేదు అక్కడ కూడా వీడికి అహంకారమే అర్థమైందా. వీడు ఈ ప్రకారంగా ఉంచుకోడు కానీ ఎవడు చేద్దైనా కడిగించితే కానీ నిద్ర పడదు వాడికి అర్థమైందా. ఎందుకంటే నా స్థితి వేరు వాడి స్థితి వేరు నా స్థితికి నా బదులు నేను కడుక్కుంటాను అంటాడు. ఇలాంటి అహంకారం వాడిది ఎవడిది రజోగుణం వాడిది అనమాట. ఇంతకుముందు కూడా ఏమి ఇలాగనే అనమాట ఓడు వాడు ఒక ఇష్టభక్తుడు అనమాట అర్థమైందా. వాడు పోతూ ఉన్నాడు పోతూ అంటుంటే ఏమైపోయింది తెలుసా ఆ గట్టు మీద నడుస్తుంటే వీడు మూట ఒక ఎంత ఉంది ఏవో కట్టుకున్నాడు పాప పుస్తకాలు ఇదేదో డబ్బులు ఆ బంగారం ముక్క ఏదో ఉంటే మొత్తం మూట కట్టిపోదు ఈ మూట ఆ బురదలు పడిపోయాయి బురదలు పడిపోతుంటే ఇప్పుడు విష్ణుమూర్తిని ప్రార్థించాలంటే ఆయన వైకుంఠంలో మంచి ఎలాగుంటాడంటే ఏమి చక్కగా అలంకారంగా ఉంటాడు ఇష్టభక్తుడే పాపం ఏం చేశాడు శివశివ కొంప ఊలిపోయింది అన్నాడు. ఆయన శివశివుడు బోలాశంకరుడు ఈయన ఇష్టభక్తుడు కదా నేనెందుకు వెళ్ళాలని జ్ఞానమే ఉండదు ఎవరికి అదే ఆయనకి ఆ జ్ఞానంలే దగ్గర కొంచెం రాజకీయమే ఉంటుంది ఎవరికి ఈ దగ్గర రాజకీయం ఆయన దగ్గర రాజకీయం ఈ శివుడి దగ్గర రాజకీయలే వెంటనే వచ్చేసాడు వచ్చిన తర్వాత తీసి మొట్ట ఇచ్చాడు స్నేహితుడు ఇచ్చాడు ఏవా నువ్వెవడు భక్తుడు విష్ణుభక్తుడు అని శివుడు పిలుస్తావా నాకేం తెలివి తక్కువ మన విష్ణుమూర్తి నా బురదలో దించడానికి ఇష్టం లేక మన విష్ణుమూర్తి నా బురదలో దించడానికి ఇష్టం లేక ఈ శివుడు పిలిచిన నా పని కోసం లేకపోతే దీని మీద భక్తే పోడే నాకు బురద వీడంట చూసా ఏమిటంటే మనం అక్కడ కూడా రాజకీయమే ఎక్కడ దేవుడి దగ్గర కూడా అది అంటాడు అలాగా నాకు ఏ ఐడియా తెలియలేదు అంటాడు నీ ఏ ఐడియా వాడు కాబట్టి ఈ విధంగా ఉంటుంటారా. అందుకని ఈ విధంగా చెప్పి ఇప్పుడు చెప్తూ ఉన్నారు. మరి ఇంకొకసారి చెప్తూ ఉన్నారు ఇంతకుముందు చెప్పిన విషయాన్ని మాటికి అనమాట. సత్వాత్ సంజాయితే ఇంకా వస్తుంది సత్వాత్ సంజాయితే జ్ఞానం రైషో లోభయేవచ ప్రమాద మోహో తమసో భవత అజ్ఞానమేవచ ఊర్ధ్వం గచ్చంతి సత్వస్థ మధ్యే తిష్టంతి రాజసాః జఘన్యగుణ వృత్తిస్థ అధో గచ్చంతి తామసాః. ఇవన్నీ సాత్వికత్వం ఇంతకు చెప్పిన కొంచెం అమలాన్ని ప్రతిపద్దితే వివరం చెప్పాడు. ఇప్పుడంతా చెబుతున్నాడు ఊర్ధ్వం గచ్చంతి సత్వస్థాః. ఏమి సత్వగుణం కలవారు ఊర్ధ్వం అంటే ఊర్ధ్వలోకాలకి పోతున్నారు ఉత్తమ లోకాలకి. మధ్యే తిష్టంతి రాజసాః. ఈ మధ్య రజోగుణం కలవారు ఈ మనుష్యలోకమునందు పుడుతూ ఉన్నారు. జఘన్య గుణ వృత్తిస్థాః. ఇక నీచగుణ ప్రవృత్తి ఏదైతే ఉందో నీచగుణ ప్రవృత్తి అటువంటి వారు తామసాః తమో గుణం కలవారు. ఏమి వీళ్ళు ఏమిటి అతి నీచాదమైనటువంటి జన్మలు లేదా పశువాది జన్మలు ఇలాంటివన్నీ పొందుతూ ఉన్నారు. అందుకని మనకు చూశారా గుణముల వల్ల మనకి జీవి యొక్క గమనాలన్నీ ఇందులో మనకి ఇచ్చాడు. మనకి ఏ గుణాలు ఉన్నాయో ఆ దాన్ని బట్టి ఈ జీవుడు గమనాలు చక్కగా చెప్పాడు.
దాంట్లో 2-3 శ్లోకాలు చెప్పాడు. ఇందులో అష్టమాధ్యాయంలో అందులో చెప్పాడు కదా, ఈ ధూమాది మార్గము దేవయాన అర్చరాది మార్గం. అలాగే ఇక్కడ కూడా అనేకమైన విషయాల్లో ఈ గుణ ప్రవృత్తి ప్రకారంగా చెప్పుకొచ్చాడు. నాణ్యం గుణేభ్య కర్తారం యదా ద్రష్టానుపశ్యతి గుణేభ్యశ్చ పరం వేత్తి మద్భావం సోధిగచ్చతి. నా అన్యః గుణేభ్యః కర్తారం యదా అంటే చెప్తున్నాడు. ఇప్పుడు యదా అంటే ఎప్పుడైతే మనుష్యుడు ద్రష్టానుపశ్యతి. ద్రష్ట అంటే ఏమిటి? చూచేవాడు. అతడు వివేకవంతుడే, అతడు చక్కగా తెలుసుకున్నవాడే, తాను ద్రష్ట అన్నటువంటి విషయాన్ని చక్కగా గ్రహించి గుణేభ్య అన్యం, ఏవైతే సత్వము రజస్సు తమస్సు ఉన్నాయో ఈ గుణాల కంటే అన్యం అంటే వేరైన వాడును. ఇంకా వేరైన కర్తారం కర్తను నా అనుపశ్యతి. అర్థమైందా? ఇతడు చక్కగా అంటే ద్రష్ట అంటే వివేకవంతుడు అని తీసుకో, లేదా చూచువాడు అనుకో, ఏదైనా పర్వాలేదు. మన చూచువాడు అంటే ఏంటి మరి? వివేకవంతుడు అంటే ఇక్కడ ఏమిటి? జ్ఞానమే కాదు, ఈ వస్తువుకి మనం చూసి ద్రష్ట అయినా ఈ వస్తువు యొక్క వివేకం మనకు కలిగింది. ఆత్మతత్వం చూసుకుంటే ఆత్మవివేకము. ద్రష్ట అంటే చూచేవాడు. మనం వ్యాపకంగా చూసుకుంటే వస్తువుని చూస్తే వస్తువుని చూసేవాడు, పుస్తకం చూస్తే పుస్తకం చూసినవాడు, పెన్ను చూస్తే పెన్ను చూసేవాడు. మంత్రద్రష్టారహ అంటారు. అక్కడ ద్రష్ట అంటే వాళ్ళు మంత్రాన్ని వాళ్ళు జపం చేస్తూ వాళ్ళు తపస్సు చేస్తున్నప్పుడు వాళ్ళకు హృదయం ఇది వాళ్ళకు కనబడింది ఆ మంత్రం, ఆ యొక్క దివ్య జ్ఞానం చూస్తున్నారు. అందుచేత వాడు ద్రష్ట అయ్యాడు. అందుకని ద్రష్ట అంటే పురుషుడు. ఈ అన్నిటికీ కూడా చూసేవాడి పరమాత్మ కూడా ద్రష్ట అని పేరు వస్తుంది. ఆ విధంగా ఇక్కడ మనకి చెప్తున్నారు. ఎప్పుడైతే మనుషుడు ద్రష్ట అంటే ద్రష్టాభూత్వ అదేహ తాను ద్రష్టని గ్రహించి, నేను చూచేవాడినని గ్రహించి, నేను ఎవరిని అంటే చూచేవాడను అని గ్రహించాలి. రెండవది గుణేభ్య అన్యం, ఏవైతే సత్వరజస్తమో గుణాలు ఉన్నాయో వీటికంటే నేను భిన్నమైన వాడను అని భావం చేస్తే అతడు ఎప్పుడైతే వివేకవంతుడు ఈ గుణముల కంటే ఇతరముగా కర్తగా ఎంచడో, గుణముల కంటే ఇతరమే కర్తగా తాను ఎంచడో ఒక ప్రశ్న. మరియు తన్ను గుణముల కంటే వేరుగా వాడినిగా తెలుసుకుంటున్నాడో. అర్థమైంది లేదు అందరికీ? ఇప్పుడు ఈ గుణముల కంటే ఇతరమైన కర్తగాను తాను భిన్నమని భావించడో. ఇంకా ఎలాంటి వాడు? ఇక గుణముల కంటే వేరుగా వాడినిగా తెలుసుకుంటున్నాడో. అర్థం అవడానికి కొంచెం అర్థం అవడానికి ఎట్లా అంటే చూడు, ఇప్పుడు మనకి ఇప్పుడు వివేకవంతుడు గుణముల కంటే ఇతరముగా కర్తనించడు. అంటే గుణముల కంటే ఇతరంగా కర్తనించడు అంటే ఏంటి? గుణములే కర్త. అదే అక్కడ వివేకవంతుడు ఏం చేస్తాడు? గుణములే కర్త. గుణములు కంటే ఇతరంగా కర్తని గుణములే కర్తగా. అది అప్పుడు అదే చేసుకోవాలి. గుణముల కంటే ఇతరాన్ని కర్తగా ఎంచడంటే అర్థం ఏంటి? గుణములే కర్తగా ఎంచుతాడు. ఇంక మరియు తన్ను గుణముల కంటే వేరుగా వానిగా ఎవడైతే తెలుసుకుంటున్నాడు అంటే ఇక్కడ ఏంటి? ఏ క్రియ అయితే జరుగుతుందో అంతఃకరణ ధర్మాలు, ఆ ధర్మానికి కర్త నేను కాదు, భోక్తను నేను కాదు. కర్త భోక్త అని అంత అనుకుంటేనే తనకి బంధం. అర్థమైందా? ఇప్పుడు ఏమిటి? ఆ గుణాల యొక్క ప్రవృత్తి అది నడుచుకుంటుంది కాబట్టి తాను దానికి కర్తను కాదు. గుణములు నడుచుకుంటున్నాయి ప్రవృత్తిలో, తాను దానికి కర్తను
కాదు. ఇక ఇప్పుడేంటి మరి గుణముల కంటే వేరుగా వాడినిగా తెలుసుకుంటున్నాడు. మళ్ళీ ఈ గుణాల కంటే నేను భిన్నమైన వాడును. గుణముల అంతఃకరణ ధర్మంతో కలిసి అవి కర్త కానీ నేను కర్తను కాను, భోక్తను కాను, వీటికి నేను సాక్షిని అని ఎవడైతే తెలుసుకుంటున్నాడో అప్పుడు నా స్వరూపాన్ని వాడు పొందుతున్నాడు అన్నాడు. అర్థమైందా? మద్భావం మాది గచ్చితి అన్నాడు కదా. అప్పుడు వాడు నా స్వరూపాన్ని పొందుతున్నాడే. అందుచేత మరి ఇప్పుడు ఈ విధమైనటువంటి రావాలి అంటే ఈ తత్వం తెలియాలంటే విచారణ ఉండాలి. విచారణ తెలియదు. నేను కర్తను కాదు, గుణములే కర్త అని ఎవడు అంటాడు? జ్ఞాని అంటాడు. గుణములే కర్తను ఎవడు అంటాడు? జ్ఞాని అంటాడు. అజ్ఞాని నేనే కర్తను అనుకుంటాడు. అజ్ఞాని నేనే కర్తను అనుకుంటాడు. జ్ఞాని ఎవరుకుంటాడు? ఏమి కర్తను నేను కాదు అనుకుంటాడు. కర్తను కాదు కానీ 3 గుణముల కంటే విలక్షణంగా ఉండి సాక్షిభూతుడు నేను అనుకుంటాను. ఇప్పుడు సాక్షిగా ఉన్నవాడు కర్తవాడు కదా. కర్తవాడు అంటే చేసినవాడే కర్త అవుతాడు. సాక్షిగా ఉన్నవాడు కర్త కాడు. అక్కడ కర్త అయినట్టు సాక్షి అనిపించుకోడు. కోర్టులోకి వెళ్ళి నువ్వేంటే సాక్షి అంటే వాడు కొట్టాడు, నేను కూడా కొట్టాను అంటాడు. నువ్వు కొడితే సాక్షి కదిపోమంటాడు. నువ్వు ఆడు కొట్టినట్టు నువ్వు కొట్టినట్టు పక్కన చూసి చెప్తే వాడు సాక్షి అంటాడు. అర్థమైందా? వాడు కొట్టినట్టు నువ్వు కొట్టినట్టు చూస్తే వాడు సాక్షి అవుతాడు. నువ్వు కొట్టావు కాబట్టి నువ్వు కర్తవే కాబట్టి నువ్వు సాక్షి పనికిరావు అని ఇస్తే నువ్వు ఇంకో సాక్షి పట్టురా అంటాడు రేపు. అర్థమైందా? ఈసారికి వాయిదా వేస్తున్నాను, మరి నెలనాడు ఈ సాక్షి కూడా తీసుకుంటారా అని చెబుతూ ఉంటుంటాడా. అందుచేత ఇప్పుడు ఆ విధంగా ఇక్కడ ఈ గుణాల ద్వారాగా ఆ అంతఃకరణ పని చేస్తూ ఉందో ఆ చేసిన దానికి దీని ద్వారాగా చేస్తుంది. అందుకనే ఆ గుణాలే కర్త. గుణాలకి ఉన్న సాక్షిని నేను కర్తను కాదు అంటే ఏ కర్త అయినా కాదు అది చెప్తున్నాడు. గుణముల కంటే వేరుగా అని తెలుసుకుంటున్నాడు. బుద్ధిలో ఈ గుణముల కంటే వేరైన వాడు ఒకడు ఉన్నాడు అని తెలుసుకుంటున్నాడు. అది వేరైన వాడు నువ్వేని చెబుతాడు. తర్వాత జ్ఞానముడు. అర్థమైందా? ఈ గుణముల కంటే వేరైంది ఏదుందో అది నువ్వేనా చెప్పేస్తాడు. తర్వాత సంగతి ఇప్పుడు అందరికేమిటి? ఈ విధంగా తెలుసుకుంటే వాడు నా స్వరూపాన్ని పోల్చున్నాడు. ఏ రోజుకైనా పోల్చున్నాడు. అది చెప్పాడు. గుణానేత నతేత్యత్రీం దేహీ దేహ సముద్భవాన్ జన్మ మృత్యు జరా దుఃఖైర్ విముక్తో మృతమశ్నుతే. గుణానేత నతేత్యత్రీం దేహీ దేహ సముద్భవాన్ జన్మ మృత్యు జరా దుఃఖైర్ విముక్తో మృతమశ్నుతే. దేహీ దేహ సముద్భవాన్. దేహి అంటే ఎవడు? జీవుడు. దేహ సముద్భవాన్ దేహం నుండి సమ్యక్ ఉద్భవాన్ దేహ సముద్భవాన్. దేహం నుండి దేహోత్పత్తికి ఏమి కారణభూతములైనటువంటి ఏమున్నాయో ఏతాన్ గుణాన్ 3 గుణాన్. అర్థమైందా? ఈ దేహోత్పత్తి కారణభూతములైన ఏమిటి అంటే 3 గుణాలు. అది చెప్తున్నాడు. గుణాన్ ఏతాన్ 3 అతీత్యా దేహి. కాబట్టి జీవుడు ఈ 3 గుణములను కూడా అతీత్య అంటే ఏమిటి? దాటి. ఈ 3 గుణాలు ఏమిటంటే దేహోత్పత్తికి కారణభూతములైనటువంటి 3 గుణాల నుండి 3 గుణాలను దాటడం అంటే ఏమిటి? 3 గుణముల యొక్క స్వరూపాన్ని చక్కగా తెలుసుకోవాలి. అప్పుడే కదా దాటగలం. కావలో బురద ఉంది, అది కొంచెం స్పీడ్గా వెళ్ళి ఎగిరితే దాటగలం. అందులో దిగితే మట్టేస్తామంటే అప్పుడు దానికి తగిన స్పీడ్ ఎక్కుతుంటే ఊపిరి బిగబెట్టు, కాలు బిగబెట్టు, ఒక దెబ్బ కాలు గెలుతాడు. అర్థమైందా? తెలియపోతే ఏం గెలుతాడా? ఆ విధంగా 3 గుణములను దాటి అతీత్య ఎవడైతే పోగొట్టుకుంటున్నాడో అతని లాభం ఏమిటి? జన్మ మృత్యు జరా దుఃఖై విముక్తో మృతమశ్నుతే. ఆయన జన్మ జరా దుఃఖై అంటే పుట్టుక, చావు, ఈ ముసలితనము ఇటువంటి వాని నుండి చక్కగా విడుబడిన వాడి అంటే ఇటువంటి వాటి సంబంధము
లేనివాడే. అంటే సంబంధం లేకపోతే ఇంతలో సంబంధం లేకుండా పోదు. ఇది మరీ బాగున్నట్టుందే. ఇది తెలుసుకుంటే పైసా ఖర్చు లేకుండా ముసలితనం రాదేమో. ఏమి అర్థమైందా? ఇక్కడ మరి జన్మ లేదేమో, మృత్యు లేదు. జన్మ సంగతి అనుకోండి, జర దుఃఖం ఇవి కదా ముందు. జన్మ ఉందో లేదు, తర్వాత సంగతి ఎందులో పోతాం మనకి ఏం తెలుస్తుందా? అర్థమైంది. దాని సంగతి అడగా ఉన్నప్పుడు ఈ ముసలితనం వస్తుంది కదా, తర్వాత ఇవన్నీ దుఃఖాలు వస్తున్నాయి కదా, అది అన్నమాట. కాబట్టి ఇవి లేకుండా ఉండవు. గుణముల యొక్క వికారాలు తెలుసుకొని ఆ గుణాల నుంచి మనం వేరేగా దాటి సత్వగుణంకి వచ్చినా ఇవి మారవు. నువ్వు సత్వగుణం నేను ఉన్నాను కాబట్టి నాకు జీవితంలో ముసలితనం రాకుండా ఉండుగా కంటే పడదు. ఏ గుణంలో ఉన్నా అది వచ్చి చేస్తాయి. అంతే. ఏమంటారు? మీకు అర్థమైంది కదా. సత్వగుణం దేని మానసికమా? అందుచేత నాకు సత్వగుణం వచ్చింది కాబట్టి ఇక నాకు ఇంకేం పర్వాలేదు, నాకు ముసలితనం రాదు, నా జుట్టు పండదు, నా పళ్ళు ఊడిపోనివి ఏమి లే, అవి మామూలు పోతూనే ఉంటాయి. నీకు సత్వగుణం ఉన్నా నీ పండ్లు ఊడిపోతాయి. అర్థమైందా? నీకు రజోగుణం ఉన్నా నీ మన పండ్లు మనకు ఊడిపోతుంటాయి. సైబ్ వచ్చినప్పుడా నేను సత్వగుణం కూర్చున్నాడు అనుకో చెట్టు కింద, ఆ పైన పండు సరిగా వాడి మీద పడకుండా ఉంటుంది. అయితే నువ్వు ఏ గుణం పట్టుకుంటే సరిగా వాడి మీద పడిపోదు, అక్కడ కూర్చొని నెత్తి మీద దప్పమని అంటావు. అందుకని దీనికి దానికి సంబంధం లేదు. తెలుస్తుందా? అది అయితే మరి ఏమిటంటే ఈ గుణము వచ్చినటువంటి వాడు ఆ ముసలితనం వచ్చినప్పుడు బాధపడ్డాడు. ఈ జ్ఞానం ఉంది కదా సత్వగుణం వాడికి, వీడు బాధపడ్డాడు. ఈ రిజోగుణం తమో గుణం ఉందా, వీడు బాధపడుతూనే ఉంటాడు. ముసలి ఇక తమో గుణం వాడైతే ఒక రకం ఇక అది ముసలి గీసలి అలా తమో గుణం వాడికి. ఈ రజోగుణం ఉన్నదే వీడు మాత్రం కష్టమే. ఆ ముసలి అయిపోతుంటే రోజుకు 30 సార్లు అద్దం చూసుకుంటూనే ఉంటుంటాడు. ఎందుకంటే వాడు అద్దం చూసుకుని అద్దం ఎప్పుడు జాబులు ఉంటూనే ఉంటుంటుంది. వీడికి సత్వగుణం వాడికి అదేమి లే, వాడికి అద్దం పెనేలే. అర్థమైందా? ఈ సత్వగుణం ఉన్నాడు, ఇవన్నీ లేదు. ఈ రజోగుణం ఉన్నవాడు ఇంతవరకు నేను గొప్పవాడు మంచి టీవాడిని అనేది తెలిసిపోయింది కదా వీడికి. ఇప్పుడు మళ్ళీ దీనికి ఇంత నేరుగా అయిపోయినా అంటాడేమో. ఏమే వాడు ముందే 3 సార్లు మొహం కడుక్కొని అని చేసుకొని బయటికి పోతుంటాడు ఎవడు రజోగుణం. తమో గుణం వాడి ఏమీలే, వాడికి అడిగేది ఇది అడిగి అంత మంచి మిగిలే, చెంట్లు మిగిలే, అన్నీ మిగిలేవాడికి. అర్థమైందా? ఈ ప్రకారంగా అందుకని చెప్తున్నాడు, గుణాన్ ఏతాన్ అతీత్య త్రీన్ దేహి దేహ సముద్భవాన్. అది శాశ్వతం ఉంటారే అయితే జన్మ మృత్యు జరా దుఃఖే విముక్తో మృతం అశ్నుతే. ఎవరైతే గుణాలు దాటిపోయినాడో వాడు ఈ స్థితిని పొందుతున్నాడు, మరణరహితమైన స్థితిని పొందిపోతూ ఉన్నాడు. అందుకనే జన్మ విచారము చేసుకోవాలి, మృత్యు విచారము చేసుకోవాలి, ముసలితనం విచారము చేసుకోవాలి. ఏమైందా? అది ఆ జన్మ విచారం చేసుకుంటుంటే మనకి కొన్నాళ్ళకి ఈ జన్మ ఏదో వచ్చింది సార్థకం చేసుకోవడం మంచిది, కానీ మళ్ళీ జన్మ ఎదుగులే అని అనుకుంటారు. అందుకే జన్మ దుఃఖం తెలుసుకోవాలి, జరా దుఃఖం తెలుసుకోవాలి. అర్థమైంది కదా? ఈ దుఃఖాన్ని తెలుసుకుంటే వాడు అంతే, అది చేస్తాను. అయితే ఇప్పుడు అర్జునుడికి ఈ గుణాలన్నీ ఉన్నాడు ఇంతవరకు. సరే ఆయన అనుకున్నాడు ఏంటి అలా మౌనంగానే ఉన్నాడు, ఇంతవరకు ఏం అర్థమైందో లేదో. అర్జునుడు మధ్య మధ్యన అడిగితే కదా పాపం ఇది హుషారుగా ఉంటాయి, లేదా ఆయన నిద్రపోయిందని మొత్తం పోతుందా. అందుకని ఇప్పుడు అర్జునుడు ఒకసారి అడుగుతున్నాడు,
కైర్లింగై స్త్రీన్ గుణానేతానతీతో భవతి ప్రభోం కిమాచారం కథం చైతాన్ స్త్రీన్ గుణానతి వర్తతే. కైర్లింగై స్త్రీన్ గుణాన్ ఏతాన్ స్త్రీన్ గుణాన్ అతీతః కైః లింగైః భవతి. అర్థమైందా? ఈ 3 గుణాలు కూడా దాటినటువంటి వాడు ఏ చిహ్నాలతో ఉంటాడు? లింగం అంటే గుర్తు, లింగం అంటే చిహ్నం, లింగం అంటే సూక్ష్మదేహం. అర్థమైందా? ఈ విధంగా ఇక్కడ ఏమిటి, ఏ చిహ్నాలతో ఆయన ఉంటాడు. వీడు 3 గుణాలు దాటిన వాడిని ఎలా ఉంటాడు? 3 గుణాలు దాటగానే ఇక్కడ ఏం బోర్డు రాదు త్రిగుణాతీతుడు అని. అర్థమైందా? ఈ బోర్డులు ఇక్కడ ఏమి ఇవ్వడు ఆయన, ఇస్తే కొమ్మ ములిగిపోద్ది అనమాట. అర్థమైనా? అందుకని సత్వగుణంకి బోర్డు ఉండదు, రజోగుణంకి బోర్డు ఉండదు, తమగుణంకి బోర్డు ఉండదు, 3 గుణాలు దాటినోడికి బోర్డులో లేవు. మరి ఎట్లా ఏదైనా బోర్డు వస్తే కదా తెలుసుకోవడానికి మరి ఫలానాదని, మరి ఆ బోర్డు లేని ఎలా తెలుసుకోవాలి అని అడుగుతున్నాడు ఎవరు? ఇంకా కిం ఆచార, ఏమి ఆయన ఆచారం ఎలా ఉంటుంది? ఆయన యొక్క నడవడిక, ఆయన యొక్క ఆచరణ అది వేద విహితమా వేద నిషిద్ధమా ఎట్లా? ఆ విధంగా చెప్తున్నారు. కిమాచార కథంచ ఏతాన్ 3 గుణాన్ అతివర్తతి. ఏ యొక్క ఉపాయం చేత, ఏ యుక్తుల ద్వారాగా, ఏ సాధన ద్వారాగా ఈ 3 గుణాలను అతిక్రమించుతున్నాడు అడిగాడు. ఏమడిగాడు ఆయన ఇప్పుడు మనకి? ఈ గుణాలు దాటిన వాడు ఏ విధంగా తెలుసుకోవాలి మానవ లోకంలో ఉండేటప్పుడు? అసలు ఇది గుణాతీతుడు అని మనం తెలుసుకోవాలి కదా. ఏ విధంగా తెలుసుకోవాలని అడిగారు. మరి ఆయన యొక్క ప్రవర్తన ఎట్లా ఉంటుంది? ఇక మరి ఈ గుణాలని 3 గుణాన్ ఏతాన్ 3 గుణాన్ కథం, ఈ 3 గుణాలను దాటడానికి ఏ విధంగా, ఏ ఉపాయం చేత, యుక్తి చేత దాటడానికి వీలు పడుతుందని ప్రశ్న వేశాడు ఎవరు? అర్జునుడు. ఇక ప్రశ్న వేస్తే ఆయన ఎలా తెలుసుకోవాలా అని వేసిన ప్రశ్న ఒక్కటే. ఆయన దాంతో చెబుతున్నాడు ఇప్పుడు నేను ఈ స్థితిలో ఉన్నవాడు దాటినవాడు ఎవరు? గుణాలు దాటినవాడు. ఇప్పుడు ఎంతకుముందు ప్రశ్న వేశాడు ఆ రింగులో వచ్చినప్పుడు, ప్రజహాతి యదా కామాన్ సర్వాన్ పార్థ మనోగతాన్ ఆత్మన్యేవాత్మనంతుష్ట. సమాధానం ఏది? ప్రశ్న ఏమిటి? స్థితప్రజ్ఞస్య కా భాష సమాధిస్తస్య కేశవ స్థితధీ కిం ప్రభాషేత కిమాశేత. అక్కడ 2వ అధ్యాయంలో స్థితప్రజ్ఞ లక్షణాల విషయంలో వేసినారు. అక్కడ ఇప్పుడు గుణ సంబంధంగా ప్రశ్న వేస్తున్నారు. ఇప్పుడు గుణాలు అక్కడ స్థితప్రజ్ఞుడంటే ఎవడయ్యా అన్నాడు. ప్రజ్ఞ చక్కనేటువంటి స్థిత, దాంట్లోని కదలకుండా ఎవడైతే ఉంటాడో వాడి యొక్క లక్షణాలు ఏమిటి, వీడు స్థితప్రజ్ఞుడిని ఏ విధంగా తెలుసుకోవాలి అంటే అక్కడ కొన్ని లక్షణాలు చెప్పినాడు. ఇప్పుడు త్రిగుణాతీతుడు ఎవడు, వాడు ఏ విధంగా ఉంటాడు, వాడి ఆచరణ, వాడి నడవడిక, వాడు అదంటే ఇక్కడ కొన్ని లక్షణాలు ఇప్పుడు చెప్పబోతున్నారు. శ్రీ భగవాన్ వాచ ప్రకాశంచ ప్రవృత్తించ మోహమేవ చ పాండవ నద్వేష్టి సంప్రవృత్తాని నివృత్తాని కాంక్షతి. చెప్పారు ఇప్పుడు. 1 ప్రకాశం, 2 ప్రవృత్తి, 3 మోహం. అయ్యా పేరు మార్చి చెప్తున్నాడు అంతే. అదే ఇది ఇందాక గుణం కింద చెప్పాడు. ఆ గుణాన్ని ఇప్పుడు ఆ గుణానికి గుణం చెప్పాడు. ఇప్పుడు ఇంతకుముందు ఏమి తత్ర సత్వం నిర్మలత్వాత్ ప్రకాశకం అనామయం అని అక్కడ ప్రకాశం చెప్పాడు కదా. ఇక్కడ ప్రకాశం వచ్చిందంటే సత్వగుణం, అదేనమాట. పేరు మనకు వచ్చినా ఇప్పుడు ప్రవృత్తి. ప్రవృత్తిరారంభ కర్మణ మనీయు స్పృహ అన్నాడు. ప్రవృత్తి అంటే ఏమిటి? రజోగుణం. అందులో మోహం అంటే తమో. చూపించాడా? ఆయన 3 గుణములో దాటినవాడు ఎలా ఉంటాడు అన్నాడు. అంతే కదా. ఇప్పుడు చెప్తున్నాడు ఈయన, అయ్యా ప్రకాశంచ ప్రవృత్తించ మోహమేవ చ పాండవ. ఇటువంటి వాడు ఈ 3 గుణాలని చక్కగా దాటినవాడు నద్వేష్టి సంప్రవృత్తాని.
సమ్యక్ ప్రవృత్త సంప్రవృత్త, బాగా ప్రవృత్తిలో ఉన్నటువంటి వాడిని చూసి ద్వేషించాడు. అర్థమైందా? ఆయన ఈ ప్రవృత్తి విషయంలో ఉన్నవాడిని చూసి ఎప్పుడో ద్వేషించాడు. ఇంకా నా నివృత్తాని కాంక్షతి నా కాంక్షతి, 2-3 అర్థాలు కూడా ఇక్కడ తీసుకోవచ్చు. ఎట్లాగంటే ప్రవృత్తాని అన్నాడు, కానీ తాని అనేది సంపుష్కలింగం. తన ఇంద్రియములు ఆయా విషయముల యందు ప్రవృత్తిగా వెళ్తున్నప్పుడు ఆయన ద్వేషభావం ఈయనకుండదు. ఇంద్రియములు ఆ విషయముల నుండి నివృత్తి అయినప్పుడు కానీ ఈయనకేమి నా కాంక్షతి. ఆ నివృత్తాన్ని ఇంద్రియాని కోసం కోరడు, ప్రవృత్తాన్ని ఇంద్రియాల కోసం ద్వేషం. అయితే ఇక్కడ ఇంకోటి మళ్ళీ అర్థం తీసుకోవాలి మనం. ఎట్లాగంటే వీడు ఒక లైన్లోకి వచ్చాడు కాబట్టి ఇంకా శాస్త్ర నిషిద్ధ కర్మలు ఏంది ప్రవృత్తి వెళ్ళినా పర్వాలేదా అన్నటువంటి ప్రశ్న ఇక్కడ మరి రాకూడదు. దానికి వచ్చేదానికి అవకాశం ఇప్పుడు లేదు. అర్థమైంది కదా? ఇక్కడ శాస్త్ర విహిత కర్మలే చేస్తాడు. ఆ కర్మల్లో నద్వేష్టి సంప్రవృత్తాన్ని చక్కగా ఆ కర్మలు చేస్తున్నప్పటికీ ఆ కర్మలు ఏంది ద్వేషబుద్ధికి ఉండదు. ఆ కర్మలలో ఈయనకి ఆసక్తి లేకుండా ఉన్నప్పుడు అవి నాకు కావాలని కోరడం కూడా అది అనమాట. అది కర్మ చేసినప్పుడు కర్మ లేనప్పుడు ఏది ఉండదు. అది చెప్తూ ఉన్నాడు. అర్థమైందా? అందుకని అది ఇప్పుడు మనకి చెప్తూ ఉన్నాడు. ఈ విధంగా ప్రవృత్తించ అంటే రజోగుణ సంబంధ కార్యం కార్యప్రవృత్తి. ప్రకాశం అంటే ఏమిటి మనం అనుకున్నాం? సత్వగుణ సంబంధమైన ప్రకాశం. ప్రవృత్తించంటే రజోగుణ సంబంధమైన కార్యప్రవృత్తి. మోహం అంటే తమోగుణ సంబంధమైనటువంటి ప్రవృత్తి. ఈ గుణాలు వాటిలో సంబంధమైనటువంటి విషయాల్లో ప్రవృత్తించినప్పటికీ ఈయన ద్వేషింపడు, తను తాను ద్వేషించుకోడు. నివృత్తి అని అవి విడిచిపోయినా ఆ గుణ సంబంధ కార్యముల కోసం కోరడు. ఇప్పుడు ఆ గుణాలు సంబంధమైన కార్యం విడిచిపోయినా తాను కోరడు. ఆ గుణాల సంబంధించిన కార్యములో ప్రవృత్తి కలిగినా తాను ద్వేషపడు. అది చెప్తూ ఉన్నాడు. ఈ విధంగా వీటిని ఎవడు కోరడో అన్నటువంటిది. అంటే ఇప్పుడు ఏమర్థం వచ్చినట్టు మనకి ఇప్పుడు గుణాతీతం 3 త్రిగుణాతి ఈ గుణముల యొక్క సంబంధమైన కార్యాలు మనకు పోతుంటాయి. ఆ కార్యాల్లో కొన్ని అనేకమైన రకరకాలైనటువంటివి ఉంటాయి. రజోగుణ కార్యములు చూసామనుకోండి, దాని విషయాలు వేరేగా ఉంటాయి. అలాంటప్పుడు కూడా అది పూర్వ వాసన ప్రమాణమైనటువంటి దాన్ని చూస్తూ ఉంటుంటుంది. దేనికి? ఆ కార్యం చేయడానికి తన పూర్వ ప్రకారంగా చూస్తూ ఉంటుంటారు. కానీ ఇప్పుడు సాక్షిగా ఇప్పుడేం చేస్తాడు మరి? ఆ వెళ్ళిన దాన్ని కూడా ఇది పోయింది కదా అని ద్వేషించడు. ఇప్పుడు మనం ద్వేషిస్తాం. ఎందుకు ద్వేషించడంటే అది పోతుంది, కానీ దానికి సంబంధమైనటువంటి దేహము అక్కడ సంబంధం ఉండదు. ఇంద్రియాలు విషయంలో పోయినా ఇంద్రియములతో పడుతున్న దేహం పోదు. అర్థమైందా? దేహం పోతే కదా పైన వద్ది. ఇంద్రియాలు మనసులో ఆలోచిస్తూనే ఉంటాయి. లండన్ విషయాలు, అక్కడ విషయాలు, ఇక్కడ విషయాలు, ఇంటి విషయాలు. ఇంద్రియములతో పాటు మనకి శరీరం పోయినప్పుడే ఏదైనా పనులు అవుతాయి. అర్థమైందా? శరీరం పోయినప్పుడే పనులు అవుతాయి. ఈ శరీరం పోయినవాడు కాబట్టి దాని ద్వేషంలే. ద్వేషం లేదు. ఇప్పుడు మీరు కొంచెం వదిలేశారు విషయం, మళ్ళీ మనస్సు ఆ విషయం పోయేసరికి ఇప్పుడు మనకి ఎలాగుంటుంది? ఈ పాడు మనస్సు ఆ విషయం పక్కన పెట్టాలి. ఇది మనకి ఏదైతే అవసరం లేదు దాని మీద వదిలేసే విషయం ముందు పెడుతుంటే మనకు దాని మీద ద్వేషం వస్తూ ఉంటుంటే పక్కన పెట్టవయ్యా, ఎదురుగా పెట్టి నాకు పంపించేస్తున్నావు అంటాడు. అటువంటి ద్వేష ప్రవృత్తి కూడా వీడికి
ఉన్నప్పుడు నీకు అవసరమైనటువంటి విషయాలు నివృత్తం తెలుసు. నీకేదో అవసరమైన ముందు అక్కడ ఉన్నాయి. ఆ అవసరం వచ్చిన పక్క తీసానుకో నీకు బుద్ధి ఉందో లేదో అవసరం అక్కడ పెట్టి అవసరం. నీకు యోగ్యమైన విషయాలు ఎదురుగా ఉండి పక్కన ఒకటి పెట్టుకుని తీసుకెళ్ళే. ఇప్పుడు ఏమంటాడు, ఏమయ్యా నీకేం తెలీదా, అక్కడే పెట్టావద్దు అంటే ఏమిటి? మనకి ఏదైతే గుణాతీతుడికి అవసరమైన వస్తువులు ఎదురుగా ఉన్నాయో అవి ఆ పక్క పెట్టినా ఇతడు కాంక్షతి. ఆ విషయాల్ని కోరడు అది అనమాట. అంటే చెప్పారు నద్వేష్టి సంప్రవృత్తాన్ని ననివృత్తాన్ని కాంక్షతి, అది విశేషం. అందుకని ఇప్పుడు ఈ 3 గుణాల సంబంధమైనటువంటి వచ్చినప్పుడు, ఇంతకుముందు నిద్ర వచ్చినప్పుడు ద్వేషించేవాడు, ఇప్పుడు ఈ పాడి నిద్ర వస్తుంది, ఇది వస్తే నాకు ఈ ఆలస్యం పని పోవడం లేదు, ఇది ఏదో అని ఉద్దేశించేవాడు. ఇప్పుడు ద్వేషించడు, తెలిసిపోయింది దాని సంగతి అని తెలిసిపోయాడు. ఇప్పుడు అతను ద్వేషించడు. అది కాబట్టి అవి తొలగిపోయినవాడిని అపేక్షింపడు. మరి ఎలాగుంటాడు అంటే ఉదాసీనో గుణైర్యో న విచాల్యతి గుణావర్తంత ఇత్యేవ యోవతిష్ఠతి నేంగతి. ఉదాసీనవత్తు ఆసీన, ఉదాసీనవత్తు ఇంకా ఎలాగుంటాడు ఉదాసీనవత్తు. ఉదాసీనుడు అంటే ఏమిటి? ఉదాసీన అంతకుముందు అన్ని పనులు చేసేవాళ్ళం మనం, ఏదో కొంత జ్ఞానం తెలుస్తుంది చాలే, అక్కడ తిరిగితే పనులన్నిట్లోనూ మనం ఎందుకు ఉండాలి? ఉదాసీనం అది చేస్తూ ఉంటుంటారు. చెయ్యం కానీ పనులు వాళ్ళు ఎవరైనా చేస్తుండేటప్పుడు మనం ఇంతకుముందు ఏమిటి ఆ పనిలో ప్రవృత్తి అయిపోయి వాళ్ళ వాపు వచ్చేది, వాళ్ళకి ఆందోళన కలిగించడం, మనం ఆందోళన పొందడం. అర్థమైందా? ఇప్పుడు ఏమిటంటే ఉదాసీన పిలిచినారా వెళ్తారు, పెళ్ళేదా కాదు పిలిచినారా వెళ్తారు, ఇంకా పిలవలేదా ఉంటారు. లాస్ట్ అయ్యా సిగ్నల్స్తో అందుకోవాలి. అందుకని చెప్తున్నాడు ఈ విధముగా ఉదాసీన గుణై నా విచాల్యతే, ఈ గుణముల ద్వారాగా చలనము పొందదు. అంతకుముందు గుణం వచ్చేసరికల్లా సత్వగుణం వచ్చినాడు ఒక సాత్విక అహంకారంతో ఉండేవాడు, రజోగుణం వస్తే రజోగుణ అహంకారం, తమోగుణం వస్తే తమోగుణ అహంకారం. ఏమంటారు వాటికి సంబంధించిన పనులు వచ్చేటప్పుడు కూడా ఉల్లాసం వేసుకొని బుబ్బి తబ్బిబ్బులు వేసుకొని అర్థమైందా ఉండేవాడు. ఒక సమయంలో మందం తమోగుణం, అయ్యి మనకి వాళ్ళు అంత చేస్తే మనకి రావాలి పోవాలి. ఉంటుంది ఎందుకు అవి లేకపోతే అవి గ్యారంటీ కానీ రజోగుణం ఉన్నవాడి ఉప్పు తక్కువ తుప్పుకోటాడు అయితే మొహం మీద అంతా కొడేస్తాడు, పళ్ళెం బాధించిపోతాడు అంతే ఆఫీస్కి. అర్థమైందా? కారం ఉప్పు తక్కువ తుప్పుకోడా రజోగుణవాడు, వాడు సచ్చినా ఒప్పుకోడు. అచ్చా ఇది సత్వగుణం వాడికి ఉప్పు తక్కువైనా అది అంతా మన మంచికి అంటాడు. అర్థమైంది? భవిష్యత్తు మన మంచికి వాళ్ళు ఇప్పుడు నుంచి ఉప్పు తగ్గించారు వంటలోనా వాడు అనుకోడు, వాడా ఉప్పు నీవు ఉప్పు తగ్గిస్తావా అనుకోండి. నీకేం తెలియదు ఆ పద్యం కూడా పాడుతుంది. ఉప్పు లేక రుచి పుట్టగా నేర్చుకుంటే భాస్కర అని భాస్కర్ శతకరు పద్యం కూడా నువ్వు నేర్చుకోలేదా అంటాడు ఉప్పు తగ్గించేవాడికి. ఇప్పుడు బాహ్యార్థము కొన్ని ఉంటాయి, అంతరార్థం కొన్ని అర్థమైందా? అందుకని ఒకటి ఎవరో ఒక ఆయన చెప్పాడు, వంకాయ బోరు కూర లంకాపతి వైరిగూడి రాజులు కలరే, శంకరుని వంటి దైవము పంకజవజము సీత వంటి పరతలు కలరా అన్నాడు. వంకాయ కూర తిన్నా అంటుంది మనము. వాడు వంకాయ కూరతో వీళ్ళందరినీ పోల్చాడు. వంకాయ కూర ఎలాంటిదో సీత అలా సీతకి ఎంత విలువ ఉందో వంకాయ కూరకి అంత ఉంది, శంకరుడికి ఎంత ఉందో వంకాయ కూరకి అంత విలువ ఉంది అన్నాడు. అయితే వాడికి వంకాయ కూర ఇష్టమో లేదా మనకి ఇష్టమో తెలియదు, సంగతి చూసుకుందాం. అర్థమైందా? కూర వంకాయ పచ్చడి చేసేవాడు కాల్చి
ఇప్పుడు కాల్చి పచ్చడి వంకాయ చేస్తే అన్నం కలుపుకుంటే ఎంత తినేసేవాడు. ఇప్పుడు వంకాయ అందరికీ భయం, ఎక్కడ దొదలు పట్టుకుంటాయో ఏం పట్టుకుంటాయో. ఆ వంకాయలు మనం ఎప్పుడో తెస్తాం. అప్పుడు ఎన్ని వంకాయలు, ఎంత వంకాయలు, నల్లగా ఎన్ని ఎర్రగా ఎన్ని. ఆ వంకాయ మువ్వ ఉండేవారు ఆవు పెట్టి, అలాంటి వంకాయలు ఒకరు 10 కాయలు తినేసేవాడు దెబ్బకి. ఏమిటి సరే, మొత్తం మీద ఏమిటి ఇప్పుడు మనకి ఇది చెప్తూ ఉన్నాడనమాట. నా విచాల్యత. ఇక ఉదాసీన, ఉదాసీనవత్తు ఆసీన గుణై న విచాల్యతే. ఇది గుణములతోనే ఏ గుణములు చాలు. ఎందుకు గుణా వర్తంత ఇది ఏవ యో అవతిష్టతి న్యాంగతే. గుణములు ఏమి వాటి విషయములు ఎందు వర్తంతే. గుణా ఏమి గుణీషు వర్తంతే అని ఆలోచిస్తారు. గుణాలు వాటి విషయాలతో చెప్తూ ఉన్నాయి, అంతే కదా. అందుకని ఎవడైతే ఈ విధంగా సత్వగుణం వచ్చినా, రజోగుణం వచ్చినా, తమో గుణం వచ్చినా వీడికి గుణం దాటినటువంటి వాడు ఇతరులు కూడా, ఇప్పుడు ఇతరులు ఉన్నారు, ఇతరులు వచ్చి రజోగుణము ప్రదర్శిస్తారు. అప్పుడు ఈయనకి వికారం ఆయన మీద ఉండదు. ఎందుకంటే ఇది గుణం చేసే ధర్మం, ఈ గుణం చేసే ధర్మం. రజోగుణంతో వచ్చాడు, చాలా గట్టిగా మాట్లాడాడు, వెళ్ళిపోయాడు. ఇంకొక అరగంట పోయించి ఆవేశంతో అనేశానండి, అర్థమైందా, కాబట్టి మీరు క్షమించారండి అంటాడు. అప్పుడే గుణం వచ్చింది సాత్వికం, ఇప్పుడే గుణం వచ్చింది రజోగుణం. సరే, ఇంకోసారి అదే వ్యక్తి వచ్చాడు, అయ్యా కొంచెం నాకు జ్వరంగా ఉంది, అక్కడే పెట్టాను ట్యాబ్లెట్లు, ఆ మంచిని తెచ్చామంటే నీకు పని అని అనుకున్నావా అనుభవం. అర్థమైందా. ఈ విధమైనటువంటి స్థితులు కలిగినప్పుడు కూడా ఏమి గుణాః వర్తంతే ఇది యహ అవతిష్టతి నా ఇంగతే. వాడి చలనము వాడి మనస్సు వికారానికి రానే వాడి. అర్థమైందా. అందుచేత ఇది చెప్తూ ఉన్నారు. సుఖ దుఃఖ సమదుఃఖ సుఖ స్వస్థ సమలోష్టాశ్మ కాంచన తుల్య ప్రియో ధీర తుల్య నిందాత్మ సంస్కృతి. ఇక దుఃఖమునందు సుఖమునందు ఎలా ఉంటాడు, ఏమి సమానమైన బుద్ధితో ఉంటాడు. ఎవడు గుణాతీతుడు. గుణాతీతుడు సుఖం వస్తే పొంగిపోడు, దుఃఖం వస్తే పొంగిపోడు. స్వస్థ తన యొక్క స్వరూపంలోనే. ఇక ఎలాగా లోష్ట అశ్మ కాంచన సమహ. మట్టి పెళ్ళయింది కానీ, అశ్మ రాయి అయింది కానీ, కాంచనం బంగారం. అర్థమైందా. మూడు ఒకటే. ఇప్పుడు మనకి మట్టి పిల్ల కనబడింది, వెళ్తున్నప్పుడు త్రోవలో కాలికి కవాలు తగిలింది, చూసాం, ఏం చేస్తాం, కాలుతో కుట్టారులో పడేస్తాం దేన్ని. ఇప్పుడు ఏం చేస్తాడు, అయ్యో కాలు తగిలిపోయింది మట్టికి, భూదేవి నమస్కారం నీకు అని చెప్తాడు. నేను నడుస్తున్నా నా కాలు మట్టికి బయటపోయింది, ఆ పక్కన తీసి పెడతాడు. ఇంకోటి తీడు పెట్టడు. అర్థమైందా. మనం పోతున్నాం, పోతాడు. ఇప్పుడు మనం పోతుంటే మంచిది చక్కనైనటువంటి ఒక బంగారంతో తయారు చేసిన నెక్లెస్ కరెక్ట్ కాలు తగిలింది. ఇప్పుడు ఏం చేస్తాం, ఇప్పుడు తగిలింది కాలు కరెక్ట్గా బంగారం నెక్లెస్, ఒక 10-20 తులాల నెక్లెస్ తక్కువ కాలు తగిలింది. ఇప్పుడు ఏం చేయాలి, చూసి వదిలేసి వెళ్ళిపోతాం, వదిలేసి అచ్చా ఇంకా పక్క చూస్తుంటాం, ఎవడైనా చూస్తున్నాడేమో అని కావాలని మళ్ళీ ఆ మట్టి పిల్లలతో సహా పైన పెట్టుకొని పట్టుకుంటాడు. ఏం పట్టుకొని మట్టి పిల్ల అదుగవయ్యా అంటాడు. లోపల ఇది ఉంటూనే ఉంటుంది. అర్థమైంది. వాడికి ఈ గుణాతీతుడికి మట్టి పిల్ల కనబడినా, బంగారం కనబడినా, రాయి కనబడినా ఒక్కలా ఉంటాడు. అర్థమైందా. ఈ స్థితి లేని వాడు మట్టి పిల్లకి వదుపోడు, బంగారం కనుక జాబులు వేసుకుంటాడు. అర్థమైందా. రాయి కానీ కనబడిచి ఇదండి కుమార్ రాయి నా కాలికి తగలని తిరిగిపోతాడు. అర్థమైందా. కాబట్టి దీనికి వికారం ఏమి ఎందుకు చెప్పారు. సమలోష్టాశ్మ కాంచన
తుల్య ప్రియ ప్రియో ధీర తుల్య నిందాత్మ సంస్థి. అది ప్రియ అప్రియమునందు తుల్య అంటే సమానంగా ఉంటాడు. ప్రియమునందు అప్రియమునందు తన్ని ప్రేమించే వాళ్ళ యందు ద్వేషించే వాళ్ళ యందు సమానమైన బుద్ధితో ఉంటాడు. ఇక మిత్ర అరిపక్షయో తుల్య, మిత్రుని యందు శత్రువుని యందు సమానం. ఇది రావాలంటే మిత్రుని సమానంగా ఉంటాయి, శత్రుని ఉండాలంటే ఆవిడకి ఒళ్ళు మండిపోదు. శత్రుని సమానంగా ఎవరు ఉంటారు చెప్పండి? ఈ గుణాతీతులు ఉంటారు. మామూలు ఇది కష్టం. శత్రువు వచ్చి ఇక్కడ కూర్చోండి చాలు, అప్పుడు మనం ఎప్పుడు లేచిపోదామా అక్కడ పోదామా? వాడు మనం కూర్చొని వీడు మాత్రం పడదు. వాడు ఉంటే మనం ఉండకూడదు, కాముడు ఉంటే రాముడు ఉండకూడదు, రాముడు ఉంటే కాముడు ఉండకూడదు అన్నట్టుగా. ఇక అంటేనే వీడు ఎప్పుడుగో అలాగా సార్ ఇప్పుడే వచ్చేస్తా అంటాడు, పోతాడు. ఎంత మధ్య చచ్చినా రాడు, వాడు పోతేనే వస్తాడు. అర్థమైతే? అందుకు ఇది చెప్తున్నారన్నమాట. ఇక మానవమాన ధీర ధీరుడు. ఇక నిందాత్మ సంస్థుతి, ఆత్మనింద ఆత్మ సంస్థుతి. తను నిందించిన వాడి ఎందును స్తుతించిన వాడి ఎందును సమానంగా ఉంటాడు. అర్థమైందా? ఆ విధంగా చెప్తున్నాడు. మానవమానయో స్తుల్యో స్తుల్యో మిత్రారిపక్షయో సర్వారంభ పరిత్యాగి గుణాతీతస్స ఉచ్యతే. ఇక మానం సన్మానమునందును అవమానమునందును ఏమి సమానంగా ఉంటాడు. మిత్రుని ఎందును మిత్రపక్షములోను శత్రుపక్షంలోనూ సమానంగా ఉంటాడు. శత్రుపక్షం వాడు వెళ్ళి కాదు, ఆ శత్రుపక్షం వాడు వెళ్ళి అడిగినా సహదేవుడు ఏం చెప్పాడు? ఫలాని నక్షత్రంలో నువ్వు భారత యుద్ధం చేశావంటే తప్పగా గెలుస్తావు. ఎందుకు సహదేవుడు మంచి ముహూర్తాలు పెడతాడు అనమాట. అందుకు దుర్యోధనుడు అక్కడ పోయాడు. ఎక్కడికి? సహదేవుడు ఎప్పుడు పెడితే ముహూర్తం బాగుంటుందో అది చెప్పమన్నాడు. అర్థమైంది? ఇక ముహూర్తం పెట్టేవాడికి ఆ పక్షి ఈ పక్షి ఉండదు. ఎందుకంటే అడిగినోడు చెప్పిన ముహూర్తం బ్రహ్మాండంగా ఎలా అంతే వాడికి అని ఏమంటాడు. ఇది చెప్పేసేట అటెంత అంటారు పడ్డాడు. కృష్ణుడు ఉన్నాడు కదా, ఇది నందిని పందిని నందిని చేసి ఏదో ఒకటి చేసినాడు అనమాట మొత్తం మీద. ఈ విధంగా కాబట్టి ఆ పక్షం దీపు సమానంగా ఉంటాడు. సర్వారంభ పరిత్యాగి గుణాతీతస్స ఉచ్యతే. సర్వారంభ పరిత్యాగి అంటే కార్యాలు వదలడం కాదు, కార్యములు ఎందుకు కర్తృత్వ బుద్ధిని పరిత్యాగం చేయాలి. ఏ పని ప్రారంభించకుండా కూడా అర్థంగా ఆ కర్తృత్వ బుద్ధి లేనివాడై. అర్థమైందా? అటువంటి వాడు ఎవరు చెప్పాడు? గుణాతీతుడు చెప్పాడు. అడిగాడు కదా, గుణాతీతుడు ఏ విధంగా ఉంటాడు, ఎట్లా నడుస్తాడు అన్నటువంటిదా ఇప్పుడు చెప్తున్నాడు. అయ్యా నీకు ఇంకొకటి చెప్తున్నాను, త్రిగుణాతీతానికి ఎందుకు అంత కష్టపడతావు? సూక్ష్మమైన విషయం చెప్పిస్తున్నాను, విను. మాంచయో అవ్యభిచారేణ భక్తి యోగేన సేవతే సగుణాన్ సమతేతాన్ బ్రహ్మభూయాయ కల్పతే. మాంచ నన్ను ఏమి యహ ఎవడైతే అవ్యభిచారి అని భక్తి యోగేన అనన్యమైన భక్తి ద్వారా చక్కగా ఎవడు సేవిస్తున్నాడో వాడు 3 గుణాలని చక్కగా దాటి ఆ బ్రహ్మాత్మభావం పొందడానికి అర్హతైపోతున్నాడు. 3 గుణాలు భక్తి, అనన్య భక్తి అన్నమాట. అందరిలో ఉన్నటువంటి చైతన్యము ఒక్కటే అన్నటువంటి ఏదుందో అన్యమైన లోకంలో పరమాత్మ కంటే భిన్నం లేదు. ఏ దైవం కంటే మనం చూస్తున్నాం ఆ దైవ పరమాత్మ స్వరూపం అనే భావంతో నీవు చక్కగా చేసుకుంటే దాని యొక్క విచారణ ద్వారా బ్యాలెన్స్ అన్నమాట. అది అంతటా వ్యాపించని తెలుసుకొని అనన్యమైన భక్తి నీకు ఎప్పుడు కలిగిందో నువ్వు ఎవరిని చూసినా నీకు భక్తి ఉత్పన్నం అవుతుంది. దాని చేత నీ గుణాతీతులు అయిపోతాయి అన్నాడు. బ్రహ్మణోహి ప్రతిష్టాహం అమృతస్యావ్యస్య చ శాశ్వతస్య చ ధర్మస్య సుఖస్యైకాంతికస్య చ. ఇప్పుడు చెప్పిస్తున్నాడు. ఇక అయ్యా చూసా మళ్ళీ లాస్ట్కి ఏం తీసుకొచ్చినాడో బ్రహ్మణోహి ప్రతిష్టాహం అహం అమృతస్య అవ్యయస్య చ. ఆ భావం రావాలి ఇప్పుడు. అహం తీసుకోవాలి ఇక్కడ ముందు. అహం నేను, అమృతస్య ఎలాంటి వాడును నాశరహితమును, అవ్యయస్య ఇంకెలాంటి వాడును నిర్వికారమును, ఇంకెలాంటి వాడు శాశ్వతస్య చ శాశ్వత ధర్మస్వరూపమును, ఇంకా ఏకాంతికస్య చ సుఖస్వరూపమైనటువంటి వాడును, ఇంకా నిరతిశయ అచంచలమైనటువంటి
ఆనంద స్వరూపం కలవాడును బ్రహ్మణ బ్రహ్మమునకు ప్రతిష్ట ఆశ్రయమును అయి ఉన్నాడు. లాస్ట్కి ఎంత గొప్పగా ఇచ్చాడు. నేను నాశరహితమైన వాడును, నిర్వికారుడును, శాశ్వత ధర్మ స్వరూపమును, నిరతిశమైన వాడును, ఆనంద స్వరూపునకు బ్రహ్మమును ఆశ్రయము అయి ఉన్నాను అన్నటువంటి స్థితి కలగదు. అర్థమైందా? అటువంటి స్థితి కలిగిపోతుంది అన్నమాట. ఇది గుణాతీతులై ఉన్నటు వారికి ఏమిటంటే ఈ స్థితి కలుగుతుంటాయి. గుణాతీతులైన వారికి నేను నాశరహితమును, నిర్వికారమును, శాశ్వత ధర్మస్వరూపమును, ఇంకెలా నిరతిశయమును, ఆనంద స్వరూపును ఒక బ్రహ్మమునకు ఆశ్రయమైనటువంటి వాడు నువ్వు. అర్థమైందా? అన్నటువంటి స్థితి వారికి కలుగుతాయి. ఇది చెప్పాడు గుణత్రయ విభాగ యోగంలో. ఈ గుణాలు మనం చక్కగా చూసుకుంటే మన స్థితి అహం బ్రహ్మాస్మని బ్రహ్మాండ దానికి కూడా నేను ఆశ్రయించిన వాడిని. అహం బ్రహ్మాస్మని వృత్తి కూడా నేను ఆశ్రయించాను అనే స్థితి కలుగుతుంది. కాబట్టి ఈ విధంగా చక్కగా ఇటువంటి స్థితి కలిగినటువంటి అధ్యాయం ఇది. అందుచేత ఇది శ్రీమద్ భగవద్గీత సూపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే గుణత్రయ విభాగ యోగో నామ చతుర్దశోధ్యాయ. ఇటువంటి స్థితిని ఆ భగవంతుడు మనందరికీ ఇచ్చి సదా రక్షించుగాక. ఓ